అయిన లాజరు సాయి గారికి దేవుని నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనాలు. 2024 నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మనందరికీ కూడా తన జీవమునిచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము, బ్రతుకుతూ ఉన్నాము. ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో విశ్వాసులు ఉన్నారు. చాలా కష్టపడే సంఘము, శ్రమజీవులు ఉన్న సంఘం. పాస్టర్ గారు వాక్యము చెప్తూ ఉన్నారు. ఒక ఆవిడ గాబరా వచ్చింది, ఆలస్యంగా వచ్చానని చెప్పి అటు ఇటు చూసింది, ఎదురు కూర్చుంది. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ ఉండగా ఒక 5 నిమిషాలకి ఆమె నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. పాస్టర్ గారు ఎదురు చూశారు, అమ్మ నిద్రపోతుంది. మరి ఎలా చేయాలి కదా పాస్టర్ గారు? అమ్మా అన్నారు. అమ్మ అంటే ఉలుపు లేదు, కలుపు లేదు. వినపడలేదేమో, అమ్మోయ్ అన్నారు. ఇప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బిగ్గరగా అమ్మా అన్నప్పుడు తుళ్ళిపడి లేచింది. లేచి అదేంటమ్మా అందరూ వాక్యం వింటుంటే నువ్వు నిద్రపోతున్నావు అని అన్నాడు పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు మీకు వాక్యం తెలియదా అని ఎదురు ప్రశ్నించింది. నాకు వాక్యం తెలియదంటావా? అదేంటమ్మా అంత మాట అనేసావు? అవునండి, యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త దండల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే మనము నిద్రపోనాక కాదు, జీవము గల దేవుని సన్నిధిలో మనము జీవము గల మాటలు విని, ఒకవేళ మనం ఇంకా ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన జీవమును బట్టి, ఆయన ఇచ్చిన కుటుంబమును బట్టి, ఆయన ఇచ్చిన సమస్తమును బట్టి ఆయన్ని మహిమపరచడానికి మనం ఎక్కడికి కూడి వచ్చాము, చేరుకున్నాము. దేవుని ఇంట మనము ప్రభువా మాతో మాట్లాడు, సేవకుని అభిషేకించు అని చెప్పి మనము ఆయత్తమై ఉండేవారుగా ఉన్నాం. వాక్యమును చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము చదువుకుందామండి. ఇందులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అవేమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుమనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజ, యోహాను భక్తుడు సార్దీసు అనే సంఘము గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తున్న ఈ వాక్యములో ఆ సంఘములో ఉన్న లోపభూయిష్టమైన స్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ సార్దీసు సంఘము ఎట్లా ఉందట? పైకి డంబముగా ఉంది, గంభీరముగా ఉంది, చూడడానికి అద్భుతముగా ఉంది. అక్కడ ఎంతో ధనవంతులు ఉన్నారు. ఆ అద్భుతమైన ఆ పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఆ సంఘమును ప్రభు ఎలా దృష్టిస్తున్నాడంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి. ఎందుకు ఎంత కఠినమైన మాట దేవుని గ్రంథంలో రాయబడి ఉంది? కొన్ని సందర్భాలలో మనలను సరిదిద్దడానికి
గ్రంథంలో దేవుడు మన కొరకు లిఖించి ఉంచాడు. అలాంటి సందర్భంలో దేవుని వాక్యం ఈ సంఘమును ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, నీ క్రియలలో ఏదో ఒక లోపము నేను చూస్తూ ఉన్నాను అంటుంది. సంఘమనగా మనమే కదా, సంఘమనగా నీవే కదా. అంటే దేవుడు నీ క్రియలలో ఏదో ఒక లోపమును కనుగొంటూ ఉన్నాడు. మనం అనుకుంటాము 2024 నుండి ఇప్పటి వరకు నేను ఎంతో చక్కగా హాయిగా జీవించాను అనుకుంటాం. కొందరు అనుకుంటారు 2024 నాకేమీ అచ్చి రాలేదు, ఎక్కడికి వెళ్ళినా కష్టాలే నష్టాలే వచ్చాయి అనుకుంటారు. ఇంకొందరు అనుకుంటారు నాకు మేలు లేదు కీడు లేదు, ఏదో నార్మల్గానే సాగిపోయింది అనుకుంటారు. మనం అనుకోవాలి, ప్రభువా ఈ జీవము ఈ బ్రతుకు సమస్తము నీవు నాకు ఇచ్చినదే కదా అనుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మన క్రియలను చూస్తూ ఉన్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయట? సంపూర్ణముగా లేవట. దేవుని ఎదుట మనము సంపూర్ణముగా ఉండాలని, హాఫ్గా ఉండకూడదు, సంపూర్ణముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఈ భూలోకములో మనకి దేవుడు ఇస్తున్న తర్పీదు. వాక్యములో ఏమనుందంటే, ఉపదేశము పొంది దానిని కైపన్ని స్థితిలోకి వెళ్ళిపోయామటండి. ప్రతి వారము వాక్యము వింటాం. అలాగే ప్రతి నియామక కాలాలలో, ఉపవాస దినాలలో వాక్యమును వింటూ ఉంటుంటాం. మనము ఉపదేశము పొందుతాము, వాక్యము పొందుతాము. ఆ వాక్యము నా కొరకేనా? ఆ వాక్యము నా బ్రతుకేనా? ఆ వాక్యము మాట్లాడేది నా వలనేనా, నా గురించేనా అని మనము ఎంత మాత్రమో యోచన చేయక, దాన్ని కైకొనక, దాన్ని విడిచిపెడతాం. బహుశా కొందరైతే ఆ వారమంతా వాక్యం ఉంచుకుంటారు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే మెట్లు దిగుతుండగా వాక్యమును మర్చిపోతారు. కొందరైతే దారిలో వాక్యమును మర్చిపోతారు. కొందరైతే ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వాక్యమును మర్చిపోతారు. మనము ఉపదేశము విని దానిని కైకొనని వారిగా ఉండిపోయామట. అందుకని అంటున్నాడు, దేవుడు కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు మనని. ఓ ప్రియమైన విశ్వాసి, దేవుడు జనాంగమా, నువ్వు 2024లో ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు సుమా. ఆ సాధ్వీక్ష సంఘాన్ని చూసిన దేవుడు మన హృదయ సేవను చూడలేడా? మన కుటుంబమును చూడలేడా? మన జీవితమును చూడలేడా? చక్కగా చూస్తాడు. వాక్యం వింటున్నాం, జీవితానికి అన్వయించుకుంటం లేదు. మనము విన్నదాన్ని విన్నట్టే వదిలిపెట్టేస్తూ ఉన్నాం. లోకం సంబంధమైన ప్రవచనకర్త ఏమంటున్నాడంటే, మీరు ఏదైనా విన్నారనుకో, ఆ విన్నదాన్ని ఎలా లోనికి రానిచ్చి ఇలా బయటికి పంపేయాలంటున్నాడు. దేవుని వాక్యం అలాంటిది కాదు. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాట వినాలి. మనం వారు ప్రవచనాలు లేరు, మనది జీవము గల మాట. అందుని బట్టి ఈ సంఘమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, కొంచెము కఠినముగానే మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఆ సంఘమును వదిలేద్దాం. మనం ఎలా ఉన్నాం? మన క్రియలు దేవుడు మెచ్చుకుంటున్నాడా? అలాగే మనం వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉన్నామా? ఇంకా చూస్తే వాక్య ప్రకారమైన మరి ఆ చిత్తమును నెరవేర్చుతూ ఉన్నామా? యేసు ప్రభువా అంటారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నాతో ఉండలేడు కానీ నా చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడే పరలోక రాజ్యంలో నాతో ఉన్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టే
నాతో ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజ, మనము 2024వ సంవత్సరంలో ఇంచుమించు 12 నెలల చివరికి వచ్చేసాం. ఇక మనకి మిగిలింది ఒకే ఒక రోజు. మరి ఈ 12 నెలల కాలమును దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, ఆయన హృదయము ఉల్లసించాలి. కానీ దేవుడు హృదయము దుఃఖపరిస్తే ఈ 2024లో నిన్ను ఎందుకు నేను ఇలా దీవించాను, ఎందుకు నేను ఇలా ఆశీర్వదించాను, ఎందుకు నేను ఇలా ఉంచానని చెప్పి ఆలోచన దేవుని హృదయంలోకి వస్తే ఎంత ప్రమాదకరమో మనము గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు, దేవుని జనాంగంగా పిలువబడ్డారు. వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ ప్రజలను ప్రేమించాడని ఎంతగానో. వారు ఐగుప్తు దాస్యానికి వెళ్ళిపోతే ఆయన ఆశ్చర్యంగా ఐగుప్తు రాజు చేతుల నుండి వారిని విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని నడిపించిన దేవుడు మన్నాను కురిపించాడు, బండను చీల్చి జీవ జలమును వారికి తాగించాడు. ఎన్ని చేసినా ఆ ప్రజలు కృతజ్ఞత లేని వారిగా దేవుడికి దూరమైపోయి లోకంలో పడి జీవిస్తూ దేవుడికి పరితాపము కలిగించారు. వారు లోకమును ప్రేమించిన వారిగా ఉండిపోయారు. మనము కూడా దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా, దేవుని ప్రేమించే జనాంగముగా, ఆయన ఇచ్చే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించే వారుగా ఉంటూ కూడా కృతజ్ఞత లేని వారిగా ఉంటే ఈ 2024లో దేవుడు నీకు ఇచ్చిన కఠినమైన మాట ఏమిటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి. అన్ని అద్భుతాలు అనుభవించిన వారు దేవుని మర్చిపోయినందున వారు బబులోను చెరలోకి పోయారు. ఎవరైనా సరే దేవుడు ఆశీర్వాదాలు పొంది దేవుడికి దూరమైపోతే వాడు పాపము చెరలోకి పోతాడు, పాపములోకి దిగిపోతాడు, పాపము దాస్యములో ఉండిపోతాడు. ఆ పాపమే వాడికి శాపమై వాడి జీవితానికి ముగింపు ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుడు కరుణామయుడు. ఆ బబులోను దాస్యములోకి వెళ్ళిపోయిన ఆ ప్రజలను బట్టి, వారు చేస్తున్న మొరను బట్టి దేవుడు ఎంతగానో పరితాపం చెందాడు. నా ప్రజలు నేను ప్రేమించిన వారు, ఒకవేళ నీవేదైనా దేవుడి క్రమం తప్పిపోయి సాతాను చేతుల్లోకి పోయి నువ్వు బాధను అనుభవిస్తే దేవుడు నిన్ను చూసి కూడా అలాగే బాధపడతాడు. నా కుమారుడు సాతాను చేతులకు పోయి, దుష్టుడి చేతులకు పోయి ఎంత బాధను అనుభవిస్తున్నాడు. నా కుమార్తె ఎంత శ్రమలోకి వెళ్ళిపోయింది. ఆయన బాధను చూడలేడు, మన శ్రమను చూడలేడు. అలాగే ఇశ్రాయేలీయులు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి తన వాక్కును పంపించాడు. చూడండి, అక్కడ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము మనం చదివితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. చూడండి, దేవుడు మనకు జరగబోయే ప్రతి దుస్సంఘటన కూడా చూపిస్తూ ఉంటుంటాడు. ప్రవక్త, నా ప్రజల పరిస్థితిని నీకు చూపిస్తూ ఉన్నాను, నువ్వు నాతో రా. ఈ స్కేల్ పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆత్మతో కొనుక్కోయి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఒక ఎముకల లోయలోనికి తీసుకుపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి? ఎముకలు నిండి ఉన్న ఒక చోటుకి తీసుకుపోయాడు. అక్కడ ఏమున్నాయి? పెద్ద లోయది. ఏమున్నాయి?
ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం అంటూ ఉంటుంటాం, ఎవరైనా బక్కగా చాలా చిక్కుపోయి ఉన్నాడనుకో, అదేంట్రా బాగా ఎముకలాగా అయిపోయావు అంటూ ఉంటుంటాం. అంటే వాటిలో బలం లేదు, జీవం లేదు, కదలిక లేదు, అంతా నీరసమైపోయాడు. ఎముకలు ఎట్లాగా కనపడుతున్నాయంటే ఆ ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైన జనాంగమా, దేవుని ప్రజ, మన ఆత్మీయంగా మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక ప్రశ్న. ప్రభువు కొరకు నేను పిలువబడ్డాను, ప్రభువులో రక్షణ పొందాను, ప్రభువు నన్ను ఆశీర్వాదకరమైన మార్గంలోనికి తీసుకువచ్చాడు. అయితే నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎముకలు అక్కడ ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఇక రెండవదిగా ఏమిటంటే, అక్కడ ఏముందంటే లోయ ఉంది. లోయ ఏంటి? నీచమైన స్థితి, అధమ స్థితి, దౌర్భాగ్యమైన స్థితి. ఎవరైనా దేవుణ్ణి విడిచి జీవిస్తున్న వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే నీచముగా, అధమముగా, దౌర్భాగ్యంగా, ఎందుకు కొనగాని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక మూడవదిగా చూస్తే అక్కడ ఎముకలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయి ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఎండిపోయి, జీవము లేదు. ఎండిన చెట్టును మనం చూస్తున్నప్పుడు మోడుగా ఉంటుంది. ఆ మోడు మీద పక్షి కూడా వాడడానికి ఇష్టపడదు. మన బ్రతుకులు మోడుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆకర్షించుకోలేము. మన బ్రతుకులు మోడు బ్రతుకులైపోతే, మనలో జీవము లేకపోతే మనం ఎవరికి ఇష్టలుగా ఉండలేము. వారు ఇశ్రాయేలీయులు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. వారిలో జీవము లేనే లేదు. అంటే జీవాధిపతిని వారు వదిలిపెట్టి వారు లోకానుసారమైన జీవితానికి అలవాటైపోయారు. ఈ లోకంలో ఉన్నది ఏమిటండి? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మానవుని ఈ మూడు శత్రువులు నాశనం చేస్తుండగా దేవుడికి దూరమైపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారి గురించి ఈ వాక్యం, ఆ ఆశీర్వాదాన్ని మనం పొంది దేవుడి కాపుదలలో ఉండి కూడా దురదృష్టం ఏమిటంటే ఆయనకి నచ్చినట్టు మనం ఉండలేకపోతున్నాం. ఎఫెసీ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి పౌలు గారు ఒక లేఖ రాస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అంటున్నారు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం ఎవరిలో బతకాలంటే ఇప్పుడు మన ప్రభువైన క్రీస్తులో మరలా మనము. ఒకవేళ ఈ సంవత్సరంలో ప్రభువుని విడిచి, ప్రభువు మార్గాన్ని విడిచి కేవలం మనం వేషధారులుగా ఉంటే దేవుని వాక్యము మనతోటే మాట్లాడుతూ ఉంది. అయ్యో, నేను అపరాధములు చేసి ప్రభువుకి దోషిగా కనపడుతూ ఉన్నాను. పాపములు చేసి నేను ప్రభువు వెంట అపవిత్రుడినైపోయాను, అపవిత్రురాలైపోయాను. కాబట్టి నేను మరలా ఎవరిలో జీవించాలంటే నా ప్రభువులో జీవించడానికి ఈ ఆఖరి రోజు దేవుడు నన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఆ ఎముకలతో, ఆ చచ్చిన స్థితిలో ఉన్న వాటితో నాతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మనము ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. ఆ లోయ చాలా పెద్దది. ఆ పెద్ద లోయలో ఎముకలు అనేకమైనవి ఉన్నాయి. యెహెజ్కేలును దేవుడు తన చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. యెహెజ్కేలు ఆ పక్కన ఈ పక్కన అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఎముకలన్నీ ఎలా ఉన్నాయట? ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి, ఎండిపోయాయి. ఇక రెండవదిగా ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే చిందరవందరగా ఉన్నాయి, విడిపోయి ఉన్నాయి.
స్కెలిటన్ని మనం చూసామనుకో, అది చాలా రోజులైంది చూసామనుకో, ఆ భూమిలో ఉన్న ఆ స్కెలిటన్ని బయటికి తీసినప్పుడు దాంట్లో ఉన్న ఎముకలు కొన్ని నశించిపోతాయి, కొన్ని విడిపోతాయి, కొన్ని అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో పడి ఉంటాయి. మరి ఈ మానవులు లేదా దేవుని ప్రజలు ఎట్లా ఉన్నారంటే వారు విచ్ఛిన్నమైపోయి ఉన్నారు, విడిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. ఒకడి మాట ఒకడికి పడదు, ఒకడి ఆలోచన మరొకడికి నచ్చదు, ఒకడి ఉద్దేశాలు మరొకటి గ్రహించడు. మరి వీళ్ళంతా ఎలా ఉన్నారంటే బద్ధ శత్రువులై ఒకరికొకరు విడిపోయి జీవించిన స్థితిలో వారు ఉన్నప్పుడు వారిని ఏది రాజ్యం వెళ్తుందంటే అపవాది రాజ్యము వారిని వెళ్తుంది. మనమంతే, మన కుటుంబాన్ని మనం ఊహించుకుంటే భార్య భర్తలు ఒకరికొకరు పొసగనప్పుడు, అలాగే పిల్లలు వారిని వారు పడగట్టుకుంటుంటే ఈ పిల్లలు వారి ఉద్దేశాలు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆ కుటుంబము చచ్చిన ఎముకల స్థితిలోనే ఉంటుంది. విడిపోయి 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 జీవిస్తున్న ఆ కుటుంబంలో సౌందర్యం ఎక్కడా, నెమ్మది ఎక్కడా, సుఖం ఎక్కడా? వారంతా కూడా బాధాకరమైన జీవితంలో జీవిస్తూ ఉంటుంటారు. ఓ ప్రియమైన విశ్వాసి, దేవుని ప్రజ, దేవుని జనాంగమా, ఈ 2024 స్థితిలో మన స్థితి విడిపోయి ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ ఒక్కరోజు పరీక్షించుకో, ఈ ఒక్కరోజు పరీక్షించుకో. నీ పరీక్ష నీ కుటుంబాన్ని ఐక్యపరిచేదిగా ఉండాలి, నీ పరీక్ష నీ సంఘమును ఐక్యపరిచేదిగా ఉండాలి, నీ పరీక్ష నీ జీవితం అందరికీ కూడా ఆమోదయోగ్యమైన అందమైన మనోహరమైన జీవితంగా ఉండాలి. ఈ ఒక్కరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పరీక్షించుకో. ఆ ఎముకలు విడిపోలున్నాయి. ఇంకా చూస్తే ఆ ఎముకలలో జీవము లేదటండి. ఆ ఎముకల్లో ఏమి లేదు, జీవము లేదు. ఎండిపోయిన ఎముకల్లో జీవం ఎక్కడ ఉంటుంది? జీవము లేదు. ఆ ఎముకలు సమాధిలో పెట్టబడి ఉన్నాయి. ఆ ఎముకలు ఏమున్నాయండి? సమాధిలో బంధించబడి ఉన్నాయి, బంధించబడి ఉన్నాయి. చాలా మంది ఎండిపోయిన ఎముకల్లాగే వారి జీవితంలో జీవిస్తూ ఉన్నారు, బంధించబడి ఉన్నారు. కొందరైతే వ్యసనాలలో బంధించబడి ఉన్నారు, కొందరైతే శరీర కార్యాలలో బంధించబడి ఉన్నారు, కొందరైతే లోకాశలతో బంధించబడి ఉన్నారు. వీరు దేవునికి దూరస్తులై ఎట్లా ఉన్నారంటే అచ్చు ఆ ఎముకలలో ఇలా ఉన్న ఎముకల స్థితిలోనే పోలి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ ఒక్కరోజు పరీక్ష చేసుకో, ఈ ఒక్కరోజు పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకోవాలి, మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనకు మంచి ఆయుష్నిచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి బ్రతుకునిచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, ఆనందకరమైన జీవితం ఇచ్చాడు. ఎందుకంటే ఫలించాలి. ఆదామవ్వలను చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఫలాలు 2 రకాలుగా ఉంటున్నాయి. ఒకటేమిటంటే శారీరకమైన ఫలాలు వారు ఫలించాలి, అంటే పిల్లలు పిల్లలు పిల్లల కనాలి. రెండవది ఏమిటంటే ఆత్మీయముగా వారు ఫలించాలి. అక్కడే వారు పడిపోయారు. అక్కడే ఆత్మీయంగా ఫలించకుండా దేవుని బాధ పెట్టారు, సాతానుకు చెవిచ్చారు, ఆ హృదయాన్ని సాతానుకు అప్పగించారు, ఫలాలు లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉండగా ఒక చక్కని ఉపమానం చెబుతున్నారు. లోకా సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం ఆయన ఎత్తుకుంటూ ఆయన అంటాడు కదా, ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉంది అంటున్నాడు. ఏముందటండి? ద్రాక్ష తోట. నిజమే, ద్రాక్ష తోట.
యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి భాగంలోనే నేను నిజమైన ద్రాక్షావల్లిని. మనకు ఎవరమాట? ఆయన పుట్టిన తీగలు, ఆయన గంటగట్టబడిన వారు, ఆయనలో మొలిచిన వారు, ఆయనలో ఉన్నవారు. ఈయన ఉపమానం చెబుతూ ఒక మనుషులకు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఏం వేశాడట? అంజూరపు చెట్టును. ప్రత్యేకత. మీలో కొంతమందికి ప్రత్యేకమైన తలాంతులు దేవుడు ఇస్తాడు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటుంటాడు. ప్రతి వారు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారే. కొందరు ప్రార్థనా పరులుగా ఉంటారు, కొందరు సంఘంను సపోర్ట్ చేసేవారుగా ఉంటారు, కొందరు మరి దేవుని వాక్య సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు, కొందరు దేవుని రాజ్యాన్ని కట్టడానికి వారు సేవకు వారికి వారే అంకితమైపోయిన వారిగా ఉండి దేవుని మహిమపరచడానికి ఇష్టపడతారు. ప్రతి వారు కూడా దేవుడు తలాంతులు కలిగిన వారే. అక్కడ ఇశ్రాయేలు కోసం చూపిస్తున్న ఆ అంజూరపు చెట్టు ఈ ఆత్మీయంగా మనం తీసుకున్నప్పుడు ఆ దేవుని తోటలో నాటబడిన మనము ప్రత్యేకమైన వారము. ప్రత్యేకమైన మనల్ని దేవుడు చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టును చూసిన ఆ మనుషుడు ఆ అంజూరపు చెట్టును చూసి ఎంతగానో సంతోషించాడు. అంజూరపు చెట్టు పచ్చగా ఎదుగుతుంది. పచ్చదనము. పచ్చదనం అంటే ఆశీర్వాదమే కదండి. నీ కుటుంబంలో ఆరోగ్యం ఉందంటే అది ఒక పచ్చదనము. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారంటే అదొక పచ్చదనము. నీ కుటుంబంలో చక్కని సుఖాలు సౌఖ్యాలు అన్నీ సమకూరుతున్నాయంటే అదొక పచ్చదనము. దేవుడు నీకు ఒక చక్కని ఇల్లు ఇచ్చాడంటే అది ఒక ఆశీర్వాదము. దేవుడు సంతోషిస్తున్నాడు. నా పిల్లలు ఇలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దేవుడు ఒకసారి నీ దగ్గరికి వచ్చాడు. ఆ యజమానుడు నీ దగ్గరికి వచ్చాడు. ఎంత ప్రేమగా నేను నాటుకున్నానే, ఎంత ప్రేమగా నేను ప్రత్యేకపరుచుకున్నానే. ఆ లోకములో నుండి సంఘములోనికి, ఆ లోకములో నుండి దేవుని ప్రేమలోనికి నేను పిలుచుకున్నానే. పిలుచుకున్న నా కుమారుడు ఎలా ఉన్నాడు, ఒకసారి నా కుమారుడి దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వెళ్ళాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళితే ఆ అంజూరపు చెట్టులో ఒక్క కాయ కూడా లేదు. ఫలించాలి. దేవుడికి ఫలాలు కావాలి. వెతుకుతున్నాడు. ఆకులే కనపడుతున్నాయి, వేషధారణే కనపడుతుంది, ఆచారాలే కనపడుతున్నాయి, సాంప్రదాయాలే కనపడుతున్నాయి, మూఢనమ్మకాలే కనపడుతున్నాయి, ఈ లోక సంబంధమైన ఆలోచనలే ఉన్నాయి. ప్రతిదీ ఒక ఆకులా దేవుడికి కనపడుతున్నాయి తప్ప ఆ ఆకుల మధ్య ఎంత వెతికినా ఒక్క ఫలము కూడా దేవుడికి కనపడటం లేదు. మరి దేవుడు మనల్ని ఫలించమని చెప్పినప్పుడు ఆ ఫలించకుండా మనం ఎలా అయిపోతున్నామంటే ఫలించిన వారుగా మిగిలిపోయి దేవుడికి దుఃఖాన్ని తీసుకొస్తున్నాం. అయితే హృదయాన్ని దుఃఖపెడుతున్న దేవుడు మరి మనలో ఫలాలు ఎక్కడా ఫలించమన్నాడంటే దేవుళ్ళలో నువ్వు ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో మనకి కొన్ని ఫలాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆ దేవుని వాక్యం ఏమంటుంది? ఆ ఫలాలను బట్టి ఏమని చెబుతుంది? అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇలాంటి 9 ఫలాన్ని దేవుడు
మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఒక్క ఫలం అన్నా ఉందా? పేరు ప్రత్యేకించబడిన వారిని ప్రేమ లేదు మనలో. ప్రేమ అనేది లేదే లేదు. మనుషులకి మధ్య ప్రేమ లేక ఆ కుటుంబాలు విడిపోయి పోట్లాడుకుంటున్నాయి. జాతుల వైర్యాన్ని మనం చూస్తున్నాం. దేశాలు ప్రేమ సన్నగిలిపోయి, ప్రేమ అణగారిపోయి, ఆ యుద్ధములు చేసుకుంటూ ఆ దేవుడిచ్చిన ప్రేమకు దూరమైపోయి వారు ఏమవుతున్నారంటే ఆ దేశాలనే మరణ ప్రాంతాలుగా, మరణ ప్రదేశాలుగా చేసేస్తూ ఉన్నారు. ప్రేమ కావాలి. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నీ ప్రభువైన యేసు ఉన్నప్పుడే ఆ ప్రేమ నీలో, నాలో, మనందరిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ లేదు. అలాగే ఆ సంతోషం అనేది ఉండటం లేదు. ఏ మనుషుడు కూడా సంతోషపడటం లేదు. ఎప్పుడు ఏదో ఒక దుఃఖము. ఆ దుఃఖము బహురకాలుగా ఉంటుంది. ఎదుటి వారిని చూసి వారవలేని తర్వాత ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది. నీలో కొన్ని కోరికలు, ఆ కోరికలు విపరీతమైపోయినప్పుడు ఆ కోరికల వెంట ఒక దుఃఖము కూడా నీకు వస్తుంది. అది తీరితే ఒక దుఃఖము, తీరకపోతే మరొక దుఃఖం. సమాధానం లేని కుటుంబాలు, దేవుని శాంతి ఉండలేదు. ప్రతి వారు కూడా ఉద్రేకమైన స్వభావంతో ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఫలాలు వారిలో పండగ, వారిలో ఉండక ఇలాగా జరుగుతూ ఉంది. అప్పుడు తోట యజమానుడు అంటున్నాడు కదా, ఓ తోటమాలి, నేను ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నాను, ఈ చెట్టు ఒక్క ఫలము కూడా ఫలించలేదు. 2024 సంవత్సరం ఇచ్చాను ఈ చెట్టుకి. చెట్టు అంటే ఎవరమో మనమే. 2024 సంవత్సరం ఇచ్చాను, ఇన్ని నెలలు ఇచ్చాను, ఇన్ని రోజులు ఇచ్చాను, ఫలిస్తుందా అని ఎదురు చూశాను. ఒక్క ఫలము ఫలించలేదు. కాబట్టి ఈ చెట్టును నరికింది. మన విషయంలో దేవుడికి, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి ఇదే జరుగుతుంది. పరలోకంలో మనకిచ్చిన జీవితం ఫలించకపోతే దేవుడు మన మీద కోపగిస్తాడు. మన రక్షకుడైన